అమ్మాయిలకు పీరియడ్స్ వస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి నెలవారి జీవితంలో సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది. ఈ సమయంలో వారు ఎంతో నీరసానికి గురవుతారు. అలాగే వారికి మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా బలహీనంగా తయారవుతారు. దీంతోపాటు ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వారికి ఉండదు. కోపం, చిరాకు కూడా ఎక్కువగా ఉంటాయి. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు ఎక్కువగా అనుభవించే సమస్యలు ఇవి. అయితే అబ్బాయిలకు కూడా ఈ విధమైన సమస్యలు ప్రతి నెలా వస్తాయట. అయితే అవి పీరియడ్స్ కాదు. అబ్బాయిల్లో ప్రతినెలా హార్మోన్ల చేంజెస్ జరుగుతుంటాయట. ఇలా జరిగినప్పుడు అబ్బాయిలు కూడా వివిధ రకాల అనుభవాలను అనుభవిస్తారని చెప్పుకుంటారు. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు అనుభవించే ప్రతీది కూడా అబ్బాయిలు అనుభవిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ హార్మోన్ల చేంజెస్ జరిగినప్పుడు అబ్బాయిల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? ఇలాంటి సమయంలో వారు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనే దానికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. హార్మోన్ల చేంజెస్ సమయంలో కనిపించే లక్షణాలు: మూడ్ స్వింగ్స్, అకస్మాత్తుగా కోపం రావడం, చిరాకు పడడం, బాధపడడం వంటివి జరుగుతాయి. నీరసం, ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఏకాగ్రత లేకపోవడం, ఒక పనిమీద ధ్యాస పెట్టలేకపోవడం. నిద్రలేమి, సరిగా నిద్ర పట్టకపోవడం లేదా ఎక్కువసేపు నిద్రపోవడం. ఆకలిలో మార్పులు, ఆకలి ఎక్కువగా వేయడం లేదా పూర్తిగా తగ్గిపోవడం. మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవడం, భయపడడం. శారీరక నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు వంటివి వస్తాయి. దీనికి కారణాలు: టెస్టోస్టెరాన్ స్థాయిలో మార్పులు. అబ్బాయిలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ స్థాయిలు మారుతూ ఉంటాయి. దీనివల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఒత్తిడి, పని ఒత్తిడి, చదువు ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు వంటివికి దారితీస్తాయి. నిద్రలేమి, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఈ సమయంలో ఏం చేయాలి? ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, తగినంత నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం, యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సరైన విశ్రాంతి, పని నుండి విరామం తీసుకోవడం, మీకు ఇష్టమైన పనులు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలను పంచుకోవడం, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మీ సమస్యలను పంచుకోవడం వల్ల మానసిక భారం తగ్గుతుంది. వైద్యుడిని సంప్రదించడం, లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. ఈ సమయంలో ఏం చేయకూడదు? ఆల్కహాల్, ధూమపానం. ఈ అలవాట్లు ఐఎంఎస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. జంక్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఒంటరిగా ఉండడం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. స్వీయ వైద్యం, వైద్యుడిని సంప్రదించకుండా సొంతంగా మందులు వాడకూడదు.